ఆర్టీఓ గారు పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు. ఈ గోవులను చైర్మన్ ఎవరైతే డోనాలు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు కొంత సౌకర్యము దేవుడికి సంబంధించిన సేవల లోపల కార్యక్రమాలు భాగస్వామ్యం ఉన్నాయి. ముఖ్య పర్యటనలో ఉద్యోగాలు చైర్మన్ తమ్ముడు కుటుంబం అధికారులు అనేటువంటి పద్ధతి అందరూ కలిసి డోనాల ప్రాధాన్యత వాళ్ళకి ఏమని చేస్తారు. కొంత పూజలు నరేంద్ర రెడ్డి గారు చైర్మన్ గారు కూర్చొని కొంత డోనాలకు గౌరవ మర్యాద ఎప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేకించి వారికి ఆహ్వానం ఇచ్చి ఆశీర్వదించే కార్యక్రమం జరపాల్సింది సందర్భాన్ని కోరుతాం. అదేవిధంగా ఎక్కడైనా ఆర్గనైజేషన్ పరంగా శానిటేషన్ సంబంధించిన వారి మున్సిపల్ తరఫున మీరే బుద్ధంగా ఒక సో ఈరోజు కరీంనగర్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని గతంలో గౌరవ స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గారు దేవాలయం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించినారు. ఆ బ్రహ్మోత్సవాలను కంటిన్యూ చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ, స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు కానీ, పక్క శాసనసభ్యులు గవర్నమెంట్ సత్యనారాయణ గారు కానీ, పక్కన మేడిపల్లి సత్య గారు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు నరేందర్ రెడ్డి గారు కానీ, లైబ్రరీ చైర్మన్ మల్లేశ్వర్ గారు కానీ, అపార్ట్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఎందుకు పేరు అంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అందరూ భాగస్వామ్యం తీసుకున్నారు. ఇప్పుడు అందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రారంభమైనటువంటి తీసుకున్న దాతలందరూ కూడా మరొక హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తున్నారు. ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమంతో చేస్తున్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక ధన్యవాదాలు. వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం వరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రజలు కదా ఎక్కడ కూడా ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్ గా మీరు వచ్చిన ఆదాయం పెట్టారు. ఖర్చులకు సంబంధించిన లెక్క స్పష్టంగా దూరాలకు ఒక కాపీ ముఖ్య విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనర్ 50,000 రూపాయల డోనర్ పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి. దేవాలయం నుంచి ఒక రూపాయలు కూడా తీసేటువంటి అవసరం లేదు. ఆ ప్రకారంగా దేవాలయానికి ₹2 కూర్చే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన ఉండాలి. కొంత చైర్మన్ గారు ప్రోయాక్టివ్ గా పనిచేయాలి. ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ₹5 లక్షలు ఇద్దరు మన అన్నింటి ఖర్చులు ₹5 లక్షలు మన మాయమాలు రావాలనుకోవద్దు. దయచేసి వేరే ఉద్దేశంలో చెప్తలేదు. అన్నం సంబంధించిన కర్ణాటక మొత్తం రైతులు తరఫునే భోజనాలు, కూరగాయలు, వంట అభివృద్ధి అంతా తెలియజేసేది. పైసలు ఇస్తారు బియ్యం కంపెనీ భోజనం 30 లక్షలు కానీ 50 లక్షలు కానీ అందరి రైతుల అసోసియేషన్ భోజనం సపోర్ట్ లేదు. హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక కారణంగా 1వ తారీఖు నాడు శోభయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరిపినటువంటి కార్యక్రమం సమీక్ష నిర్వహించుకున్నాం. దాదాపు గతం కంటే అందరూ ముందుకు వచ్చారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ
కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతారు. మరొకసారి అందరికీ కూడా తాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈ రోజు ఇక్కడ ప్రతిదినం ధన్యవాదాలు తెలియజేస్తూ పూజా కార్యక్రమంలో కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల ఆశీర్వచన కుటుంబాలను ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందులాలని సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.